తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. బ్రేకింగ్ చూస్తున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సాయంత్రం GSLV F-14 ప్రయోగం చేపడుతున్నారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ నిన్న మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటల పాటు కొనసాగిన తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి GSLV F-14 దూసుకెళ్లనుంది. GSLV వాహక నౌక 2275 కిలోల బరువు గల ఇన్సాట్-3 DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలకు మెరుగుపరచడానికి, భూమి సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం కక్షలోని ఇన్సాట్-3D, ఇన్సాట్-3DR ఉపగ్రహాలతో కలిసి పనిచేయనుంది. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ షార్కు చేరుకొని కౌంట్డౌన్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ శాస్త్రవేత్తలకు సూచనలు చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం GSLV F-14 ప్రయోగం చేపడుతున్నారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27:30 పాటు కొనసాగిన తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి GSLV F-14 దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. మనం చూస్తున్న ఇప్పటికే చాలా ప్రయోగాలు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది ఇస్రో అనేది. అయితే ఈ రోజు GSLV F-14 ప్రయోగానికి సంబంధించి నిన్ననే కౌంట్డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం 5:35 GSLV F-14 రాకెట్ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం 2:30 నుంచే కౌంట్ డౌన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం ప్రయోగం విజయవంతం కావడానికి ఇప్పటికే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. సూళ్లూరుపేటలోని చెంగారమ్మ ఆలయంలో కూడా రాకెట్ నమూనాకు సంబంధించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆయన ఖచ్చితంగా ప్రయోగం విజయవంతం అవుతుందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇన్సాట్-3D సిరీస్ లో ఇది 3వ ఉపగ్రహంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే కేవలం మరో 2-3 నెలల్లోనే మిగతా GSLV F-15 కానీ, PSLV, SSLV, D3, RLV-TT వంటి రాకెట్ ప్రయోగాలు కూడా చేపడతామని కూడా ఆయన చెప్తున్నారు. అలాగే ఇన్సాట్-3DS ఈ ఉపగ్రహం కాల పరిమితి కూడా 5 నుంచి 10 సంవత్సరాలు ఈ రోజు సాయంత్రం ప్రయోగించే ఈ ఉపగ్రహం అయితే సేవలు అందిస్తుందని కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. అలాగే ప్రధానంగా భూ ఉపరితల అలాగే సముద్ర ఉపరితల అక్కడ ఉన్న ఆ వాతావరణం పైన ఈ యొక్క రాకెట్ ఇప్పుడు ప్రయోగించే ఉపగ్రహం అయితే PSLV F-14 ప్రయోగాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది రైతాంగంతో పాటు అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా రాకెట్ విజయవంతం అవుతుందని, అలాగే మరో 3 నెలల్లోనే ఇలాంటి ప్రయోగాలు మరో 2 చేస్తామని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు గమనించి వాటికి ఖచ్చితమైన సమాచారం అందించడానికి ప్రయోగం చేపడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ పూర్తిగా 500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క ప్రయోగాన్ని అయితే రూపొందించడం జరిగింది. ఈ ఉపగ్రహం బరువు కూడా 2275 కేజీలు మొత్తం బరువు ఉంటుంది. ఇది మొత్తం కూడా 51.7 మీటర్ల పొడవైన ఈ GSLV F-14 రాకెట్ ప్రయోగం
మొత్తం 420 టన్నులు బరువును భూమి నుంచి నింగిలోకి ఈ రోజు సాయంత్రం తీసుకువెళ్తుంది. దీనికి సంబంధించి కూడా శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలో ఈ ఉపగ్రహం ద్వారా చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి కూడా అంత ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఇప్పటికే భూ ఉపరితల ఆవర్తనకు సంబంధించి గతంలో 2 ప్రయోగాలు అయితే ఉపగ్రహాలను అయితే ఇస్రో ప్రయోగించడం జరిగింది. ప్రస్తుతం ప్రయోగించబోయే ఈ GSLV F-14 రాకెట్ ద్వారా మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు చేరవేసే అవకాశం ఉంటుంది. వాతావరణ మార్పులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా రైతాంగం కూడా ఎప్పటికప్పుడు తుఫాన్లు కానీ మిగతా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా మరింత అప్రమత్తంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.